ప్రజలు ఎవరు కూడా మెలకు కలిగి ప్రార్థన చేయడం లేదంటున్నాడు. మన దేవుడు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానం ఇచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. సో అభిషేకం నీ మీదకి వచ్చింది, అప్పుడు ఏం జరిగింది? ఓకే, ఇక్కడ నొప్పి ఉండేది, తగ్గిపోయింది. ఏమైంది అప్పుడు? తగ్గిపోయేటప్పుడు కరెంట్ శాఖలోకి వచ్చింది. అభిషేకం కరెంట్ శాఖలోకి వచ్చింది. నిజంగా తగ్గిపోయింది. అలా బాగా వాసిపోతుంది, ఎన్నిసార్లు తగ్గలేదు. ఇప్పుడు ప్రార్థిస్తుంటే దేవుడు మొత్తం అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థతలు ఉన్నాయి, అసలు ఉన్నాయా? నాకు కరెంట్ షాక్లే కాచి నడుము తాకి కరెంట్ షాక్లాగా వచ్చి నిన్ను నడుము నొప్పి తగ్గింది. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభు నాకు ఇచ్చిన వాక్యం ఏంటంటే, ఏమంటే దేవుడు మనతో మాట్లాడే మాట, క్రిస్మస్ సీజన్లో మనకు వచ్చాం కనుక యేసు ప్రభు భూమి మీదకి మానవతారిగా మరి ఆయన వస్తున్నప్పుడు మనకి రక్షణ తీసుకొచ్చాడు, రక్షకుడుగా వచ్చాడు. కానీ రాబోతున్న మరి యేసు ప్రభు రారాజుగా రాబోతున్నాడు కనుక ఈ భూమి మీదకు వచ్చినప్పుడు యేసు ప్రభు, వై డిడ్ గాడ్ చూస్ ద షెపర్డ్స్? ఎందుకు గొర్రెల కాపరులను దేవుడు ఎన్నుకున్నాడు? లూకాసు వార్త 2:8-20 వరకు మీరు తర్వాత చదవండి. నేను ఒక్కటి చెబుతున్నానండి, ఈ బైబిల్ అనేది దేవుడు ఏ పర్సనల్ లెటర్ ఫ్రమ్ గాడ్. దేవుడు పర్సనల్గా ఆయన ఆత్మ చేత, ఆయన భక్తుల చేత, తన ఆత్మ ప్రేరేపణ చేత పర్సనల్గా రాయించి మనకిచ్చినది కనుక ఎవరైతే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాటను చదువుతారో, ధ్యానిస్తారో వారు ఖచ్చితంగా ఫలిస్తారు, వేవేల ప్రజలకు ఆశీర్వాదం ఉంటారు. మీ ప్రాబ్లం రోగం కాదు, మీ ప్రాబ్లం దరిద్రం కాదు, మీ ప్రాబ్లం వివాహం కాదు, మీ ప్రాబ్లం ఇల్లు కట్టుకోలేకపోవటం కాదు. మీ ప్రాబ్లం ఏంటంటే దేవుని వాక్యము దివారాత్రం ధ్యానించండి. ఎప్పుడైతే ధ్యానిస్తావో ఆటోమేటిక్గా నీకు ప్రార్థన వస్తుంది, స్తుతి వస్తుంది. అసలు నీ లైఫ్లో వీటన్నిటినీ కూడా అధిగమిస్తావు. అందుకే చాలామంది సేవకుడు అంటాడు, సేవ భారము, నా దగ్గర డబ్బులు లేవంటాడు. లేకపోతే విశ్వాసి అంటారు, అయ్యా నా కుటుంబానికి కష్టంగా ఉందంటాడు. నేను చెప్తున్నాను కదా, దేవుడు అందరిని ప్రేమించాడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు మరి గొప్ప సంపన్న కుటుంబంలో జన్మించవచ్చు, లేకపోతే రాజులు కుటుంబాల్లో జన్మించవచ్చు. కానీ ప్రకృతికి నేను దేవుని పరలోకానికి అసలు సంబంధం లేదండి. ప్రకృతి ఏముంటుందంటే ఒక పద్ధతిలో వెళ్తేనే నువ్వు బాగుపడతావని. కానీ పరలోకం ఏముంటుందంటే ప్రకృతికి సంబంధించింది కాదు, అది ఆత్మ సంబంధమైనది కనుక మనము ఎప్పుడైతే మనలను మనము తగ్గించుకుని మన పరిశుద్ధతను వాక్యము ద్వారా కాపాడుకుంటూ ముందుకు వెళతామో దేవుడే మనం అడగక మునిపే అక్కరలన్నీ తెలుసుకుంటాడు.
ఇస్తాడు కూడా, హృదయవాంఛలు కూడా తీరుస్తాడు. అందుకని ఈరోజు దేవుడు దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడంటే దేవునికి విధేయత కలిగిన వాడు, వాళ్ళు హృదయాన్ని సమర్పించుకునేవాళ్ళు, దేవునికి లోబడేవాళ్ళు, వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళు ఎంత లోతులో ఉన్నా లేని వారైనా దేవుడు వాడుకుని వారిని ఘనపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మనం డిసెంబర్ మాసంలోకి వచ్చాము, ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంది కనుక మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా మీరు దేవుని వైపు చూడండి, దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తాడు. చూడండి, దావీదు గొర్రెలు కాసే వ్యక్తి. కుటుంబంలో మిగతా 7 అన్నదమ్ములు వారు పెద్ద పెద్ద పనుల్లో ఉంటే దావీదు మాత్రం గొర్రెలు కాశాడు, కాపరిగా ఉన్నాడు. అడవిలో ఎవరిని చూడరు, కానీ రాజుగా కాగలిగాడు. ఆమేన్. అలాగే చిన్న ఫిషర్మ్యాన్, చేపలు పట్టుకునే వ్యక్తి అపోస్తులుగా మార్చాడు. ఇది ప్రకృతి విరుద్ధము, కానీ దేవుడు ఖచ్చితంగా వాళ్ళని ఒక ఉన్నతమైన స్థితికి. అలాగే బాలాంతో గాడిద చేత మాట్లాడించాడు. అందుకే ప్రభు అంటాడు, నన్ను నమ్మితే, నన్ను నమ్ముట వలన మీకు అసాధ్యమైనది ఏదీ లేదంటాడు. ఒక్కడిగా నా ప్రభువు నేను తెలుసుకున్నాను 17 సంవత్సరాలకి. నేను చనిపోతారని డాక్టర్స్ డిక్లేర్ చేసినా కానీ దేవుడు నన్ను బ్రతికించాడు. నాటి నుండి నేటి వరకు నా ఆహారము, నా పానీయము, నా ఆనందము, నా ఆరోగ్యము దేవుని వాక్యము, దేవుని స్తుతించుట, దేవుని సన్నిధిలో ప్రార్థించుట, దేవుని బిడ్డలతో సహవాసం చేయుట, దేవుడు నాకు ఇచ్చిన తేలికైన సులువైన కాడిని మోసుకుంటూ వెళుతూ ఇంచుమించు 11 సంవత్సరాలు ఈ టీవీ పరిచర్య, స్వార్థ పరిచర్య, ఒక 6-7 స్టేట్లో దేవుడు నన్ను వాడుకున్నాడంటే అల్పుడునైన నన్ను దేవుడు వాడుకున్నాడు. మరి మిమ్మల్ని వాడుకోవడం ఒక్కటేనండి, మీరు దేవునికి సరెండర్ అవ్వండి. ముఖ్యంగా 15 సంవత్సరాల నుంచి పైబడిన ప్రతి బిడ్డ లోకం వైపు చూడకుండా దేవునికి మీరు సంపూర్ణంగా లోబడితే మీ భవిష్యత్తు మామూలుగా ఉండదండి. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఈరోజు మనము దేవుని గురించి, దేవుడు ఎందుకు ఈ యొక్క గొల్లవారిని ఈ కాపరులను ఎన్నుకున్నాడు అంటే, రోమీలకు రాసిన పత్రిక 11:33 ప్రకారం, ఆహా దేవుని బుద్ధి జ్ఞానములు ఎంతో బాహుల్యము, ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనంత అవశ్యము, ఆయన మార్గములు ఎంతో అగమ్యముగా ఉన్నవి. అంటే దేవుడు చేసే పనులు, దేవుడి యొక్క జ్ఞానము. అందుకే ఒక చోట 1 కొరింథీ 1:31 ప్రకారం పౌలు అంటాడు, ఆయనే నాకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన. నేను చెప్తున్నాను కదా, మీ లైఫ్లో గొప్ప కార్యాలు జరగాలంటే, మీలోకి దేన్ని ఫీడ్ చేసుకోవాలంటే, దేన్ని నింపుకోవాలంటే వాక్యము నింపుకోవాలి. ఎప్పుడైతే వాక్యము సమృద్ధిగా ఉందో దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. కొలసి 2:3 ప్రకారం అంటున్నాడు, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నాయందు గుప్తమై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే యోబు గ్రంథంలో 11వ అధ్యాయంలో 7వ వచనంలో జోఫర్ అనే ఫ్రెండ్తో దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, ఫ్రెండ్తో యోబు మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని యొక్క గూఢాంశములను నువ్వు తెలుసుకొనవా, సర్వశక్తుడగు దేవుని గురించి నీకు పరిపూర్ణమైన జ్ఞానము కలుగునా. నేను చెప్తున్నాను కదా, నువ్వెంత తెలివిగలాడు అయినా ఈ జ్ఞానము లేకపోతే నీ జ్ఞానము శూన్యం. సామెతల గ్రంథములో 24:3లో, ఓ తల్లులారా, జ్ఞానం వల్ల మీ ఇల్లు కట్టబడుతుంది, తెలివి చేత మీ గదులు రమ్యమైన సర్వ సంపదలతో నింపబడుతుంది, వేచిన చేత స్థిరపరచబడుతుంది. ఈరోజు దేవుని జ్ఞానం లేకోకుండా ఆవేశాలతో, కోపంతో, అసూయలతో వివాహ వ్యవస్థ అంతా సర్వనాశనం అయిపోతుంది. ఎక్కడ చూసినా అనేక కోర్టుల్లో విడాకులు. కానీ మోషే కాటిన ప్రకారం అది ఇచ్చాడు, కానీ ఒక్కసారి దేవుని సన్నిధిలో జతపరిచిన వారిని ఎవ్వరు కూడా వేరుపరచకూడదు. కనుక దేవుని సన్నిధిలో మనము ముందుకు వెళ్ళాలి. ప్రతి కుటుంబము పరలోకములో ఉండాలి. నువ్వు ఎంత ఎన్నిక లేని వాడమైనా, ఎంత బలహీనుడు అయినా, దేవుడికి ఆయన పోలికలు, ఆయన స్వరూపంలో నీవు ఉన్నావు కనుక
దేవుడు నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. కాలితే చూడండి, యెషయా 55:8-9 ప్రకారం భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉందో ఆయన తలంపులు, ఆయన మార్గములు ఎంతో ఉన్నతముగా ఉన్నాయి. నీలాగా దేవుడు ఆలోచించాడు. అందుకే నీకు ఎప్పుడైతే దావీదు దేవుని హృదయానుసారుడు అయ్యాడు కనుక అతను రాజుగా కాగలిగాడు. ఎంత రాజ్యములో బిజీగా ఉన్నా తెల్లవార్లు దేవునితో గడిపి ఆ పరుపు మీద తన కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నప్పుడంట తన దేవుని సన్నిధి ఆయనకు కొవ్వు మెదడు దొరికినట్లు. ఈరోజు దురదృష్టం ఏంటంటే ఒక సండే 2 గంటలు మాత్రమే ఉంటారు, కానీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుందా? కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకుంటున్నారా? ఏ కుటుంబంలో అయితే కుటుంబ ప్రార్థన లేదో ఆ కుటుంబము ఖచ్చితంగా పెంట కుప్పగా ఉంటుందండి. ఏమండి, మొదటి సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయంలో 6-13 ప్రకారం ఇక్కడ సమూయేలు వచ్చాడు జెస్సీ ఇంటికి. కానీ అక్కడ 7 ఉన్నారు. వారంట 7 స్ట్రక్చర్ కానీ వాళ్ళు ఆజానుబాహులంట, అన్నిటిలో వర్తున్నవాళ్ళు. కానీ వాళ్ళు మాత్రం వీడు కాదు, వీడు కాదు, వీడు కాదు, ఇంకొకళ్ళు ఉన్నారు. ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? అడవిలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాస్తున్నాడు. అంటే గొర్రెలు కాసే వ్యక్తి ఎందుకు ఊర్లో గేదెలు అంటారు, బర్రెలు అంటారు, అవి వెర్రెలు మేపుకురా అంటే చదువురాని మొద్దులకి అవి ఇస్తారండి. అవునా కదా? కనుక దావీదు కూడా ఆ స్థితిలో ఉన్నప్పుడు, కానీ దేవుని యొక్క మీద ఆశ కలిగినోడు, ఒంటరిగా ఉండిన కానీ ఎంతో గొప్పగా దేవుని ఆరాధిస్తున్నాడు. దేవుడు అడవిలో ఉన్న వ్యక్తిని చూశాడు. ఇదిగో ఆ సమూయేలు అంటాడు, ఇంకెవరైనా గాట్ ఎనీ మోర్ అంటే జస్ట్ వన్. ఏం చేస్తున్నాడు ఆయన? అడవిలో ఉన్నాడు, తీసుకురమ్మను. హల్లెలూయా. ఇది దేవుని యొక్క హృదయం. దేవుడు, ఇదిగో నువ్వు దరిద్రములో ఉన్నావా? నీ హృదయం సరిగ్గా లేదు. నువ్వు ఇంకా రోగిష్టిగా ఉన్నావా? నీ హృదయం సరిగ్గా లేదు. లేకపోతే నువ్వు ఇంకా సమస్యలు తెలుతున్నావా? నీ హృదయము దేవుని దృష్టిలో కరెక్ట్గా లేదు. అంతేగాని నాలో ఏదుంది కాదు. నీ హృదయము దేవునికి ఇచ్చి చూడు, దేవుడు కార్యాలు చేస్తాడు. ఆమేన్. దావీదుని లీస్ట్ స్టేజ్లో ఉన్నవాడిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు యేసయ్య. దేవుడు అందరినీ ఎన్నుకుంటాడండి. ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటాడు? ఏ స్టేజిలో ఉన్నవాడిని ఎన్నుకుంటాడు. అందుకే మత్తయి సువార్త 19:36 మొదటి వారు అనేకులు కడపటి వారు అగుతారు, కడపటి వారు మొదటి వారు అగుతారు. ఆమేన్. హల్లెలూయా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పరలోకము యొక్క పరిస్థితి భూలోకము యొక్క పరిస్థితులకు సంబంధం ఉండదండి. భూలోకంలో వర్షాలు వస్తేనే పంటలు పండుతాయి, ప్రకృతిగానే అన్నీ జరుగుతాయి. కానీ నీలో పరలోకం ఉంటే ప్రకృతి ఎలా ఉన్నా నువ్వు ఖచ్చితంగా ఫలిస్తావు. మనకి ప్రకృతికి సంబంధము లేనే లేదు. అందుకే పాపులర్ పీపుల్ని, లేకపోతే ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళని, ధనవంతుల్ని దేవుడు ఎన్నుకోడు. వాళ్ళు ఎప్పుడంటే అన్నిటిని విడిచి మరచి వచ్చినప్పుడు వాళ్ళని ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు. శిష్యులు ఆయన ఎందుకు ఎన్నుకున్నాడు అంటే అన్నిటిని విడిచి ఫాలో మీ అని ఒక మాట చెప్పినప్పుడు వారు ఫాలో అయ్యారు. ఆ 3 సంవత్సరాలు వారి భవిష్యత్తుని మాత్రం చూశారు. గతాన్ని చూడలేదు, ప్రస్తుతాన్ని చూడాలి. ఈరోజు నువ్వు దేవుని దగ్గరకు వచ్చినాక నువ్వు ఏ చిన్న స్టేజీలో ఉన్నా, నువ్వు ఒంటరివాడివైనా ఏడవలసిన పని లేదు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. అపోస్తుల కార్యం 4:13 ప్రకారం పేతురు ధైర్యం చూసినప్పుడు వారు విస్మయం పొంది విద్య లేని పామరులని వారు ఆశ్చర్యపడ్డారు. వారితో యేసయ్య ఉన్నాడని. నేను ఒక విషయం చెప్పనా, పేతురు బొంకిన పేతురు, అబద్ధాలాడిన పేరు, పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే పొందుకున్నాడో తన జ్ఞానం అపరిమితం, తన మాటలు శక్తివంతమైన, ఇంత జ్ఞానముతో మాట్లాడుతున్నారంటే నేను ఒక్కటి చెప్తున్నా, నిజంగా నువ్వు క్రీస్తుని ధరించుకుంటే నీ అంత జ్ఞానవంతుడు, నీ అంత బలవంతుడు, నీ అంత శక్తిమంతుడు ఎవ్వడు కూడా ఉన్నాడు. ఒక్కరోజు 3000 మందిని పేతురు ప్రభు దగ్గర నడిపించిన దేవుడు. నీ చిన్న సంఘమేమో, కానీ భయపడకు, దీన్ని నింపుకో. ఒక్కరోజున నీ స్థితి మహావృద్ధిని అందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ఎందుకు చెప్పర్స్ కాపర్లను దేవుడు ఎందుకున్నాడు అంటే, ఇక్కడ ఇశ్రాయేల్ యొక్క యూదుల ఆచారం ప్రకారము ఈ కాపరులు ఏమని యూదులు ఎలా చూస్తారంటే అన్క్లీన్ పీపుల్ అని చూస్తారు. అంటే శుభ్రం లేని వారు, అపరిశుద్ధత కలిగిన వారు అన్నట్టుగా వాళ్ళు తక్కువగా వీళ్ళని అంచనా ఇస్తారు.
అందుకని వాళ్ళు ఎక్కడో ఒక ఊరు బయట ఉండి ఆ గొర్రెలు మేపుకుంటూ ఉంటారు. అలా కాకుండా గంటలు ఇంచుమించు 40 గంటలు 50 గంటలు ఇట్లా మరి అడవిలో వీళ్ళు ఉంటారు. అంతేకాదు వీళ్ళు ఆ గొర్రెలు, నోరు లేని మోగజీవుల గొర్రెల కొరకు ఏ తోడేలు వస్తుందో, మళ్ళీ దొంగలు వస్తారేమో, మరి వాళ్ళు వచ్చి వీటిని దోచుకెళ్ళిపోతారని వాటి ప్రాణాన్ని కాపాడటానికి కూడా వాళ్ళు వెనుకాడరు. అంటే సొసైటీలో ఒక మంచి బట్ట, మంచి తిండి లేకుండా వాటి కొరకే దివారాత్రము ప్రాణము పెట్టి మరి వాళ్ళు వాటిని పోషిస్తున్నారు కనుక, ఒక గొర్రెల కొరకే ప్రాణం పెట్టే విధముగా వాళ్ళు ఉన్నారు కనుక దేవుడు వారి హృదయాన్ని చూశాడు. అందుకనే మొట్టమొదట సొసైటీలో ఎవ్వరు గొప్పవారి దగ్గరికి ఆయన శుభవార్తను పంపించలేదు, కానీ ఇలాంటి వారి దగ్గరికి ఆ దూత వెళ్ళినప్పుడు వాళ్ళు మేము బిజీగా ఉన్నాం, లేకపోతే మాకు ఇప్పుడు రానల్లా. ఇప్పుడైతే ఆ దూత వెళ్ళి లూకా 2:14 సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, మీరు ఆయనకి ఇష్టలైన మనుషులు గనక మీకు సమాధానమని చెప్పిందో, ఇక్కడ పలానా చోటు ఉన్నాడనగానే వాళ్ళు ఇప్పటిదాకా మనల్ని మన బంధువు లెక్క చేయలేదు, లేకపోతే మన ఊరోళ్ళు లెక్క చేయలేదు, అసలు మనల్ని దేవాలయంకి రానిలేదు, కానీ వెళ్ళిపోయి ఇంత గొప్ప భాగ్యం ఇచ్చారని వెళ్ళిపోయి ఇచ్చేశారు. ఎప్పుడైతే ఈ భూమి మీద ఐఎమ్ నథింగ్, యేసు ప్రభువే నాకు సర్వం అన్నవాడిని, దేవుడు నువ్వు ఎంత లీ స్టేజ్లో ఉన్నా ఒక్కరోజు నిన్ను ఎక్కలేనంత ఎత్తైన స్థలంలోనికి దేవుడు నడిపిస్తాడు. ఏబు గ్రంథం 34:18-19 ప్రకారం రాజులైన పేదవారినైనా అందరినీ నిర్మించినవాడు, సృష్టించినవాడు ఆయనే కనుక దేవుడు పక్షపాతం ఎవ్వరి పట్ల చూడడు. దీన్ని పేతురు కూడా ఏమంటున్నాడంటే, పేతురు కూడా అపోస్తుల కార్యములో అంటున్నాడు 10:34-35 ప్రకారం, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించుచున్నాము. ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. నేను ఒక్కటి చెప్తున్నానండి, పాపమును సిలువలో ఆయన తీసివేసుకుని ఆయన నీతి మనకిచ్చాడు. నీతి దేని ద్వారా కలుగుద్దంటే విశ్వాసము ద్వారా. మన నడక, పడక, లేచుట, కీర్చుంట అన్నీ చూసిన వాడు ఇంత మంచి బోధ చేస్తాం, దీనిలోనే అబద్ధాలు ఆడతాం, అనేక విషయాల్లో అబద్ధాలు ఆడతాం, కానీ దానికి లెక్క చెప్పొద్దా? ఎవరైతే నీతిగా నడుస్తారో, ఉన్నది మాట్లాడతారు, కీర్తనల 112 ప్రకారం ఆ కుటుంబం గొప్పగా దీవించబడుతుందండి. నీతిగా నడుచువారిని ఆయన అంగీకరిస్తాడు. ఆమేన్. చివరిగా చెప్తున్నాను, ఆ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 26:37 ప్రకారం ఎందుకు ఈ కాపరుల్ని ఎన్నుకున్నాడంటే, అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ లోకములో సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, జ్ఞానులైన, గనులైన, గొప్పవారినైనా ఎవ్వరిని కానీ ఏ శరీర దేని దర్శించుకున్నట్లు పిలవలేదు, కానీ జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో వెర్రివారిని, బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎప్పుడైతే మనం విధేయత కలిగి సరెండర్ అయ్యి మన పాత జీవితాన్ని ఒప్పుకుని విడిచిపెడతామో, నువ్వు ఆఖరికి నీకు ఇల్లు లేకపోయినా ఒక గుడిచిలో ఉన్న నీకు మహిమ కలిగిన మందిరాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఇప్పుడు వాడబడుచున్న అనేక మంది గొప్ప దైవజనులు, ఒకప్పుడు నేను కాపరి కాదు, అసలు పాస్టర్గా పనిచేయడంలో కొన్ని లక్షల మందికి వారు సువార్తను చెబుతున్నారు. ఎందుకంటే వారు దేవునికి సమర్పించుకున్నారు. హల్లెలూయా. ఎవరైతే శ్రమ పడతారో, కష్టపడతారో వారిని ఖచ్చితంగా రక్షిస్తాడు. ఏమని గర్విష్ఠులు మాత్రము అణిచివేయటం ఖాయం. ఆఖరి మాటకి యెషయా 66:1-2 ప్రకారము, ఆయన ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠము కనుక ఎవరు దీనులై ఆయన మాట విని వణుకుచుండునో వానినే దేవుడు దుష్టించుతాడంట. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృపచూపును. చూడండి, ఆ ఎంత లోలో ఉన్న సొసైటీలో ఎంత తృణీకరించిన కాపరులను ఎన్నుకుని ఇంత శుభవార్తను ఇచ్చి వారిని సొసైటీలోకి ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొచ్చాడు. అలాగే ఈరోజు నువ్వు దైవజనుడిగా ఏ స్టేజీలో ఉన్నా, లేకపోతే ఒక విశ్వాసిగా మీ బంధువులు, మీ రక్త సంబంధులందరికీ నువ్వు ఎన్నికలేని వాడిగా, నీచుడిగా ఉన్నా కానీ నీ అపరాధములు, ఈ దోషములన్నిటినీ
తరతరాల శాపమును ఆ సిలువలో మోసి కొట్టివేసిన ప్రభువుకి నీ హృదయాన్ని గనక అప్పగిస్తే దేవుడు నిన్ను కూడా ఎన్నుకున్నాడు. ఎందుకో తెలుసా? కేవలం ఫలించుటకు, ఫలము నిల్చుటకు. ప్రభు రాబోతున్నాడు గనక మన హృదయాలు మనం సమర్పించుకుని, మన హృదయము నిండా క్రీస్తు వాక్యము సమృద్ధిగా నింపబడినప్పుడు ఆత్మ పూర్ణులవుతాం, ఆత్మలో వర్ధిల్లుతాం. ప్రతి కుటుంబం కూడా దేవుని సన్నిధిలో ఎత్తబడుతుంది. ఆఖరి మాట చెప్తున్నా, మరి యేసేపు మరియలు కూడా లేనివారే, కార్పెంటర్. కనుక మన చిన్న ఏ స్టేజిలో ఉన్న ఆ వ్యక్తి యొక్క శ్రమ, ఆ బాధ ఎరిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. కనుక ప్రతి ఒక్కరిని దేవుడు ఎన్నుకుంటాడు, ప్రతి బిడ్డను దీవిస్తాడు. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, మీరు దీవించబడి పరలోక రాజ్యమును మీరు పొందుకుని అనేక మందిని పరలోక రాజ్య నివాసులుగా చేయమని ప్రభు రాబోతున్నాడు. మెలకువ కలిగి ప్రార్థన చేయండి. దేవుడు మీ కుటుంబాలని క్రిస్మస్ సీజన్లో మీ ప్రతి అవసరత సమృద్ధిగా తీర్చునుగాక. ఈ బోడుపల్లి ప్రాంతంలో మరి ఎవరైనా కానీ ఏ సంఘానికైనా మీరు వెళ్ళకపోతుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు కానీ వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలములో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత, సమృద్ధి, విడుదల అనగా PHD సర్వీస్ ఉంటుంది. ఎవరైతే కష్టాలతో, బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గడిచిన కాలంలో, గడిచిన వారంలో దేవుడు చేసిన కొన్ని మేలులు తెలుసుకుని దేవుని మహిమపరుద్దాం. ఈమె పేరు ధర్మావతి, చింతామణి, కర్ణాటక. మరి లాస్ట్ ఇయర్ అక్కడికి వెళ్ళినప్పుడు మరి అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు. తన కుమార్తె కొరకు ప్రార్థించిన రీతిగా ఆ బిడ్డ గొప్ప అభిషేకం పొందుకుంది. వివాహము కూడా వాళ్ళు వెతక్కోకుండానే దేవుడే ఒక చక్కటి బిడ్డను అల్లుడిగా తీసుకొచ్చాడు. మరి వాళ్ళు వివాహం జరిపించడానికి ₹1 లేకపోయినా దేవుడు సమృద్ధిగా డబ్బుని అరేంజ్ చేసి వివాహాన్ని ఘనంగా చేశాడు. ఎవరైతే వివాహం కొరకు సిద్ధపడుతున్నారో దేవుని వైపు తిరగండి. దేవుడు మీ కార్యం జరిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అలాగే ఈమె పేరు దీనమ్మ, నెల్లూరు. ఆమె బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతుంది. నేను చెప్తున్నాను కదా, కడుపుల నొప్పి అయినా క్యాన్సర్ అయినా దేవునికి ఒకటే. మీరు వాక్యం ధ్యానించండి. 1 పేతురు 2:24 ప్రకారం ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగునుగాకని ప్రార్థించినప్పుడు ఆమె ఆ హాస్పిటల్కి వెళ్ళే టైంలో కాల్ చేసింది, ఖచ్చితంగా నార్మల్ రిపోర్ట్ వస్తుందని. బ్లడ్ క్యాన్సర్కి మ్యాక్సిమం 2-3 మంత్స్ కన్నా ఎక్కువ బతకరు. కానీ అద్భుతం ఏంటంటే ప్రార్థించిన తర్వాత కంప్లీట్గా నార్మల్ రిపోర్ట్ వచ్చింది. ఇటు మహిమగల కార్యముకే మన దేవునికి మహిమ కలుగునుగాక. సంగారెడ్డి, ఈయన పేరు నరసింహ అండి. రోజు నేను జూబ్లీ హిల్స్ బస్ స్టాండ్ దగ్గర పని మీద నిలబడినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు, పిల్లలు లేరు, అక్కడ ఉన్నారు. నేను దేవుని బిడ్డలని కలిసి, ఏంటమ్మా ఇక్కడ ఉన్నారంటే, అయ్యా నా భార్యకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. సరే, నేను వాళ్ళని తీసుకెళ్ళి ఆ దగ్గరలో ఉన్న చర్చి దగ్గర నిలబెట్టి ప్రార్థించినాక వాళ్ళకు కూడా 4 రోజులు ఉండాలని సామాను అని తెచ్చుకున్నారు. అద్భుతం ఏంటంటే టెస్టులన్నీ చేసినాక దేవుడు సంపూర్ణంగా ఆ బిడ్డకు ఆ క్యాన్సర్ నుండి విడుదలిచ్చాడు. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ చాలామంది ఇప్పుడు షుగర్, బీపీలు ఎట్లాగో క్యాన్సర్లు కూడా అలా అవుతున్నాయి. కనుక దయచేసి ముఖ్యంగా దేవుని బిడ్డలు వాక్యాన్ని ధ్యానించండి. నోటితో బూతులు, ఇతరుల మీద పగలు పెట్టుకోవద్దు. ఎందుకంటే సామెతల గ్రంథం 18:8 ప్రకారం కొండిగాని మాటలు కడుపులోకి దిగినంట. నువ్వు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట కడుపులోకి వెళ్ళి గ్యాసు, ఎసిడిటీ, క్యాన్సర్ కూడా వస్తుంది. సో కనుక వాక్యము నింపుకుంటే నీ కడుపులో నుంచి జీవజల నదులు వస్తాయి. ఓకే, ఈమె పేరు కళ్యాణి అండి. మరి ఇది కూడా గొప్ప సాక్ష్యం ఏంటంటే CA చదువుతుంది, ఫైనల్ ఇయర్కి వచ్చింది. అన్న మరి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ప్రార్థన చేయండి అన్న. నాకు సాక్ష్యం చెప్తామంటే తప్పకుండా. అద్భుతం ఏంటో తెలుసా, వివాహం కుదిరింది, ఎట్ ద సేమ్ టైం అదే నెలలో BDLలో జాబ్ వచ్చింది. ఇటు మహిమ గల కార్యంకే మన దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ తల్లి జస్ట్ 8-10 వేలకి చాలా కష్టపడుతుంది ఆ బిడ్డను చదివించింది. కనుక ముఖ్యంగా దేవుని పిల్లలకు చెబుతున్నాను,
మంచిగా చదువుకోండి. ఒక మంచి పొజిషన్ వచ్చేంత వరకు మీరు లోకం వైపు చూడకండి. ఎవరైతే తల్లిదండ్రులను సన్మానిస్తారో, కుటుంబ బాధ్యతలు కలిగి ఉంటారో వారికి దీర్ఘాయువు, గొప్ప మేలులు కలుగునుగాక. ఓకే, ఈమె పేరు వరకుమారి. ఇవాళ రేపు ఎక్కడ చూసినా ల్యాండ్ రేట్లు పెరిగిపోయి సొంత బంధువులే ఆక్రమించేస్తున్నారు. కానీ అద్భుతంగా మరి ప్రార్థించిన తర్వాత ఆమె పోగొట్టుకున్న స్థలమును, భూమిని తిరిగి దేవుడిచ్చాడు. ఇటు మహిమగల కార్యముకే మన దేవునికి మహిమ కలుగునుగాక. ఈమె పేరు పార్వతి అండి. బోడుప్పలు 10 సంవత్సరాల నుంచి బిడ్డలు లేరు. మరి వాళ్ళ ఫాదరు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ప్రార్థన చేసినాక అదే మాసంలో కన్సీవ్ అవటం. ఇప్పుడు ఆమెకి 2 పిల్లలు. సో నేను చెప్తున్నాను కదా, ఏది ఉన్నా మీరు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయండి. కీర్తనలు 37:4 ప్రకారం దేవుడు మీ హృదయ వాంఛలు తీర్చునుగాక. నేను మరలా చెప్తున్నా, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ స్క్రీన్ మీద వచ్చేది. మీరు ఆ వాక్యము వింటున్నప్పుడు ప్రతిరోజు ఒక ఎపిసోడ్ వినండి. ఆ చూడండి, ఆ వింటున్నప్పుడే దేవుడు ఆ వాక్యము ద్వారా మిమ్మల్ని బాగు చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. నా నడుము నొప్పి నుండి స్వస్థపరిచినందుకు వందనాలు. నీ రక్తము ద్వారా నా నడుముని కడిగినందుకు వందనాలు. నీ రక్తము ద్వారా నా నడుముని కడిగినందుకు వందనాలు. యేసయ్యా, నేను నీతిమంతురాలిని. ఈ బాధ నుండి నన్ను తప్పించినందుకు వందనాలు. నా కాలు నొప్పి, నా నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి, అరికాళ్ళ నొప్పులు, ప్రతి నొప్పి యేసు నామములో తొలగిపోయినందుకు వందనాలు. ఓకే, మీరు ఇప్పుడు దూరం వెళ్ళని చెప్తా. దూరం ఉండు, నడు సంగతి చూసినాక చెవి చూద్దాం. ఎవరికైనా తగ్గిందలే చెప్పండి. ఏమండి, నిజం చెప్పాలి. ఎవరికి తగ్గింది? ఏం తగ్గింది నీకు? నడువు నొప్పి. ఏం పేరు నీ పేరు? నీలమ్మ. ఓకే, నీ కాలు నొప్పి ఉంది. కాలు నొప్పి ఉంది. నడువు నొప్పి తగ్గింది. ఇంకా నడుము దగ్గర తగ్గిన వాళ్ళు చెప్పాలి. నడువు నొప్పి విశ్వాసం ఉంటే చెప్పడు, తగ్గపోతే చెప్పొద్దు. తగ్గింది. ఏం పేరు నీ పేరు? జయమ్మ. ఇంకా ఏం తగ్గింది నీకు? తగ్గింది. ముడుకంటే మోకాలు నొప్పి. మోకాలు నొప్పి తగ్గింది. నొప్పి లేదు కదా? ఎంతకాలం నుంచి బాధపడుతున్నా? ఇప్పుడు ఎక్కడ సంవత్సరం అయింది. రాత్రి ప్రార్థన చేసిన తగ్గిపోయింది. ఓకే, ప్రార్థన చేస్తా. ఓకే, రైట్. దేవునికి మహిమ కలుగునుగా. నొప్పి ఉందా నీకు? ప్రార్థన చేయక మునుపు కడుపులో నొప్పి ఉందా? ప్రార్థన చేసినాక తగ్గిందా? ఆ కొంచెం కూడా తగ్గిందా? ఓకే, ఏం పేరు నీ పేరు? వర్షిని. ఏ ఊరు మీది? మక్రేష్పల్లి. ఓకే, గాడ్ బ్లెస్ యు. పరమ తండ్రి, నీకు వందనాలు నాయనా. ఇదిగో ఈ స్క్రీన్ ముందున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ ఆత్మ, నీ అభిషేకం కుమ్మరించబడును గాక. ఏమీ లేని ఆ గొర్రెల కాపరులను ఎలాగూ మీరు నాయనా గుర్తించి ఆ శుభవార్తనిచ్చి అయా నిన్ను మహింపరుచుకున్నావో, ఎవరైతే ఇంకా ఏ కాపరైతే, ఏ విశ్వాస అయితే, ఇంకెవరైతే నిన్ను అయా నేను ఎన్నిక లేని వాడిని నీచుడని మరి అనుకుంటున్నారో వారిని బలపరచండి. దేవానికి స్తుతులు కలుగును గాక. ఈ క్రిస్మస్ సీజన్ లో ఆత్మ పూర్ణులుగా వర్ధిల్లుతూ నీ కొరకు వారిని గొప్ప సాక్షులుగా లేవనెత్తండి. పరమ తండ్రి, అనారోగ్యముగా ఉన్న ప్రతి బిడ్డ యొక్క అవయవం తల నుంచి అరికాలి వరకు స్వస్థపరచమని గృహాలను కట్టండి, ఉద్యోగాలు దయచేయండి, గర్భఫలాలు ఇవ్వండి ప్రభు. అయ్యా, బిజినెస్ లాస్ అయిన ప్రతి బిడ్డను లేవనెత్తండి. ప్రతి దైవజనుడిని ఈ క్రిస్మస్ సీజన్లో లోకం వైపు ఆధారపడక నీ వైపు ఆధారపడి ఘనముగా జరుపుకునే కృపను దయచేయండి నాయన. 2025 నాయన ఇదిగో సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సంపూర్ణ కృప కుటుంబ సభ్యులను 100 అంతులుగా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నంబర్ 2-108/35, రోడ్ నంబర్ 3, సిద్ధి వినాయక చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92,000, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నంబర్ 9848195752.